ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక అధికార యంత్రాంగం కానీ సమాజంలో కొంతమంది ఇష్టానుసారంగా తయారైనా నేను చాలా గట్టిగా ఉంటా. ఇదే నియోజకవర్గంలో చూశారు. ఎలాంటి బయట వాళ్ళు వచ్చి రాజకీయం చేసి ఇక్కడ మామూలు రాజకీయం కాదు, కడాన ఒక దళిత డ్రైవర్ని చంపి కారులో పంపించి దహనం చేసుకోమని డోర్ డెలివరీ చేశారంటే, అలాంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయంటే మీరు కూడా హెల్ప్లెస్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. మంచిని మంచనాలి, చెడుని ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. అప్పుడే మన జీవితాలకు వెలుగు వస్తుంది. అట్లా కాకుండా మీరు కూడా బ్లైండ్గా ఏదైనా పర్వాలేదులే, మీరు మాత్రం ఈ పని చేయండి, మేము మాత్రం మీరు చెప్పిన మాట వినమంటే అది సాధ్యం కాదు. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, దాన్ని నిరూపించే బాధ్యత మాది. అందుకే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ప్రజల సమక్షంలో ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ఎక్కడికక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, నేను చెప్పాను, మార్నింగే చెప్పాను. పోలవరం టెక్నాలజీలో బెస్ట్ మ్యాన్ మన కలెక్టర్ కూడా బాగా అనుభవం ఉంది. అందుకే చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి టెక్నాలజీ వచ్చేయాలి. తలసరి ఆదాయంలో లాస్ట్లో ఉన్నాం, ఏజెన్సీ ఏరియా కాబట్టి దానికి రాజీ లేదు. ఇక్కడుండే ప్రజల ఆదాయం పెరగాలి. ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆలోచించండి. నేను పూర్తిగా మీకు సహకరించి నెంబర్ 1 నియోజకవర్గంగా, నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం పీపీపీ, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ఆఫీసర్స్ యొక్క జవాబుదారీతనం. పోలవరం జిల్లా 26వ స్థానంలో ఉన్నాం. మీకంటే 2 జిల్లాలు వెనకానున్నాయి, ముందుకు రావాలి. ఇంకో పక్కన మీరు చూస్తే కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడ 21వ ప్లేస్కి ఆ ప్రాంతంలో వచ్చాం. 21 కాదు, కాన్స్టిట్యున్సీ ఇంకొంచెం వెనకానుంది. రంపచోడవరం మీరు చూస్తే మొత్తం సర్వీసుల్ని నలభై సర్వీసులు ఉన్నాయి. 40 సర్వీసులో 12 మాత్రం రాష్ట్ర ఆవరేజ్ కంటే ఎక్కువ ఉంది. 28 సర్వీసులు బిలో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ కూడా చేస్తే 10 అబోవ్ ఉన్నాయి, 14 బిలో ఉన్నాయి. మా అధికార టీం నా వెనకాల పక్కన ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం మిస్టేక్ చేసుకోవద్దండి. నన్ను ప్రజలు ఎప్పుడూ లేనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను, కానీ 2024 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఇక్కడుండే ప్రజలకు ఎన్డీఏ పైనుండే నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడే బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది, రాజకీయ నాయకుల పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ గ్రూప్ ఇక్కడ రావాలి. ఎస్హెచ్జి సెర్ఫ్ కానీ, పంచాయతీరాజ్ సర్వీసెస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, డ్రింకింగ్ వాటర్ రూరల్, అదే మరి పార్ట్ హోల్స్ రూరల్. రండి ఇక్కడ రండి, ఈ పక్క నిలబడుకోండి. రండి బ్రదర్. ఈ బ్యాచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మాత్రం ఎవరు చూస్తున్నారు? మీరు చూస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మాత్రం 3.28% స్టేట్ కంటే అబోలో ఉన్నారు, కడవన్నీ బిలోలో ఉన్నారు. బీ క్లియర్. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎవరు చూస్తున్నారు? రండి ఈ పక్క నిలబడుకోండి. అందరూ నిలబడుకోండి అయిపోయే వరకు, బ్యాచ్గా పైకి నిలబడుకోండి. కమాన్. మిమ్మల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే మీరు నేను జవాబుదారీతనం.
రేపు రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ నాకు ముందు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ రావాలంటే మీ దగ్గర పని చేయించాలి, రాజకీయ నాయకులను కూడా మోటివేట్ చేయాలి. అందరం కలిసి సమర్థవంతంగా పనిచేస్తేనే సాధ్యం అవుతుంది. మనందరం జవాబుదారితనం ప్రజలకి. ఇక్కడికి వచ్చినప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో ఏమ్మా బాగాలేదు పరిస్థితి, 0.50 మైనస్లో ఉన్నావు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. తొందరలో ఇంప్రూవ్ చేసుకోవాలి. తెలియకపోతే నేర్చుకో, తెలిసి కొంచెం కష్టపడకపోతే కష్టపడేది కూడా నేర్చుకొని బాధ్యత మీది. ఆ బాధ్యత మీకు అప్పచెప్పా నెరవేర్చాలి. వీధి దీపాలు ఎవరు చూస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు నువ్వేనమ్మా, అది కూడా బాగాలేదు. 0.76% మైనస్లో ఉన్నావు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీరే బాగాలేదు, 2.72% మైనస్లో ఉన్నావు. నేను చెప్పను, నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనక నీ రికార్డు ఉంటుంది. రేపు నో రికమెండేషన్లు. నువ్వు పనిచేసిన విధానమే నీకు శ్రీరామ రక్ష. పిల్లలకు పరీక్షల్లో మార్కులు ఎట్టొచ్చాయో మీ జాతకాలంతా రాస్తున్నా, అవి మీ వెనకాన్నే ఉంటాయి. మీరు మంచి చేస్తే మంచి అంటారు, మీరు చేయకపోతే చేయలేదంటారు. డ్రింకింగ్ వాటర్ తమరు కూడా బాగాలేదు, 5.12% మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. మీరేం చేస్తారు నాకు తెలీదు. కలెక్టర్తో మాట్లాడుకోండి. కలెక్టర్ గారు మళ్ళీ వస్తా, నాకు ఒక కమిట్మెంట్ ఉంది. పోలవరాన్ని ఒక మోడల్ జిల్లా చేస్తానన్నానంటే మళ్ళీ వస్తా. నా నియోజకవర్గం తర్వాత మొట్టమొదటిసారిగా నేను చూసే డేటా పోలవరాన్నే చూస్తా. తప్పకుండా దాన్ని ఇంప్రూవ్ చేస్తాను.